విఎస్టీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఉత్తరాంధ్రకే చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారా? అందులోనూ ఉమ్మడి విశాఖ జిల్లాకే కీలక పదవులు ఇవ్వడం ద్వారా జగన్ 3 రాజధానుల అంశాన్ని మరుగున పడేయాలనుకుంటున్నారా? వాచ్ దిస్ స్టోరీ. రాజకీయాల్లో చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి తరువాత అంతటి ప్రాధాన్యత కలిగిన హోంమంత్రి పదవిని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించారు. గతంలో జగన్ కూడా ఇదే చేశారు. 2 సార్లు జగన్ మంత్రివర్గం విస్తరించినా 2 ఎస్సీ మహిళలకే హోంమంత్రి పదవిని ఇచ్చి ట్రెండ్ సెట్టర్గా నిలిచారు. అప్పట్లో స్పీకర్ పోస్టు విషయంలో ఆయన ఉత్తరాంధ్రకు ప్రాముఖ్యతనిచ్చారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బీసీ నేత తమ్మినేని సీతారాంకి ఆ పదవి వరించింది. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే అనుసరించారు. పైగా ఇప్పుడు చంద్రబాబు హోంమంత్రి, స్పీకర్ పోస్టులను ఉత్తరాంధ్రకే కేటాయించారు. ఉమ్మడి విశాఖకే ఆ పదవులు దక్కాయి. ఈ విధంగా బాబు కూడా జగన్ ఫార్ములానే అనుసరించారు అని అంటున్నారు. అయితే టీడీపీ ఇక్కడ చేసిన మార్పు చూస్తే కనుక ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి స్పీకర్లు ఎవరూ ఇప్పటిదాకా లేరు. అలాగే హోంమంత్రి చేసిన వారు కూడా లేరు. అదే శ్రీకాకుళం నుంచి స్పీకర్లుగా చేసిన వారు ఉన్నారు. సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు హోంమంత్రిగా కొన్నాళ్లు చేశారు. దాంతో ఉమ్మడి విశాఖ జిల్లాకే ఈ కీలక పదవులు ఇచ్చి బాబు తన మార్క్ చాటారు అని అంటున్నారు. విశాఖ జిల్లాకు ఎక్కువ ప్రాముఖ్యతను రాజకీయంగా, రాజ్యాంగపరంగా కూడా ఇవ్వడం జరిగింది. పదవుల విషయంలో సమతూకం పాటించినట్లు అయింది. శ్రీకాకుళం జిల్లాకు కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి పదవులు దక్కితే విజయనగరానికి 2 రాష్ట్ర మంత్రి పదవులు దక్కాయి. విశాఖ జిల్లాకు ఒక మంత్రి పదవితో పాటు స్పీకర్ కూడా దక్కింది. పైగా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవిని విశాఖ సిటీకే కేటాయించారు. ఈ విధంగా బీసీల కిల్లాగా పేరొందిన ఉత్తరాంధ్రలో టీడీపీ తనదైన శైలిలో సామాజిక రాజకీయ కూర్పును చేసినట్లయిందని అంటున్నారు. మరిన్ని సంచలన వార్తల కోసం వీక్షిస్తూనే ఉండండి మా విఎస్టీ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.